హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్ కోసం బీసీసీఐ స్క్వాడ్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. సీనియర్లైన రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎన్నో ఏళ్ల పాటు మన ఇండియన్ టెస్ట్ క్రికెట్కి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి తమ విలువైన సర్వీసెస్ని అందించాక రీసెంట్గా స్వస్తి పలికిన విషయము మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ ముగ్గురు కీలకమైన ఆటగాళ్ళు లేకుండా మోస్ట్ టెస్టింగ్ కండిషన్స్లో ఇండియా 5 టెస్టులు ఆడబోతోంది. ఆ 5 టెస్టులే WTC సైకిల్ 3లో భాగంగా తొలి సిరీస్ కాబోతున్నాయి. సో ఇలాంటి టెస్టింగ్ కండిషన్స్ కోసం మన బీసీసీఐ సెలక్షన్ ప్యానల్ ఆల్రెడీ స్ట్రాంగ్ 18 మ్యాన్ స్క్వాడ్ అనౌన్స్ చేసింది. బట్ ఇక్కడే చిక్కులు వచ్చేసాయి. 18 మెంబర్స్ ఉండడం వల్ల ఇనీషియల్ మ్యాచెస్కి ప్లేయింగ్ 11లో ఎవరిని ఉంచుకోవాలి, ఎవరిని బెంచ్కి పరిమితం చేయాలని చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అయ్యాయి. వాటన్నిటికీ ఆన్సర్స్ చెప్పే విధంగా ఒక మంచి ప్లేయింగ్ 11 అయితే ప్రిపేర్ చేసాం. ఆ ప్లేయింగ్ 11 గురించి వీడియో డిస్కస్ చేసుకోబోతున్నాం. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. మీ కామెంట్స్ కావాల్సిన కంటెంట్ అయితే అందించాలని అనుకుంటున్నా. పాజిటివ్ వేలో వచ్చేసి ఏ పాయింట్ అయినా మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసిన స్క్వాడే ఒకసారి చూసేద్దాం. స్పెషలిస్ట్ బ్యాటర్ స్లాట్లో శుభ్మన్ గిల్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్ అండ్ కరుణ్ నాయర్. ఇక వికెట్ కీపర్స్ విషయానికి వచ్చేస్తే రిషబ్ పంత్ వైస్ కెప్టెన్, కేఎల్ రాహుల్ అండ్ ధ్రువ్ జోరెల్. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వచ్చేస్తే రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ అండ్ షార్దుల్ ఠాకూర్. ఇక అలోన్ స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ మాత్రమే తీసుకున్నారు. బట్ పేస్ అటాక్ మటుకు జామ్ ప్యాక్గా ఉంది. జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సింగ్, ఆకాష్ దీప్ అండ్ మహమ్మద్ సిరాజ్. స్క్వాడ్లో నోటబుల్ ఎక్స్క్లూజన్స్ ఏవైనా ఉన్నాయా అంటే మహమ్మద్ షమీని పిక్ చేసుకోలేదు. దానికి గల కారణం ఏంటి అని సెర్చ్ చేస్తే ఇంజురీ ఉందంట, దానికోసమే పిక్ చేయలేదు. ఇక హర్షిత్ రాణా సంగతి ఏంటి అంటే గంభీర్ బాబాయ్ కాల్ చేసినప్పుడు హర్షిత్ రాణా ఆన్సర్ చేయలేదంట, అందుకని పక్కన పెట్టారు. జోక్స్ అపార్ట్, బట్ హర్షిత్ రాణాకి ఏమైందో ఏమాత్రం న్యూస్ సోర్స్ అయితే లేదు. ఎందుకు పక్కన పెట్టారో కూడా తెలియదు. శ్రేయస్ అయ్యర్ని ఎందుకు పక్కన పెట్టారో మటుకు గెస్ట్ చేయొచ్చు. శ్రేయస్ అయ్యర్ లాస్ట్ టైం లాగే ఈసారి కూడా నెక్స్ట్ IPL సీజన్ కోసం ప్రిపరేషన్ మొదలెట్టేశాడు అనుకుంటా. రంజీ ట్రోఫీలో 7 ఇన్నింగ్స్లో క్లోజ్ టు 100 స్ట్రైక్ రేట్తో 480 రన్స్ స్కోర్ చేసినా కూడా మన సెలక్షన్ ప్యానల్ అతన్ని కన్సిడర్ చేయలేదు. ఇక ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఒకసారి ప్లేయింగ్ 11ని చూసినట్లయితే ఆల్రెడీ అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్ డిక్లేర్ చేసిన ఓపెనింగ్ పేరే. యశస్వి జైస్వాల్ విల్ ఓపెన్ విత్ కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ తెలిసిందే కదా, రీసెంట్గా BGT ట్రోఫీలో ఓపెనర్గా వచ్చి చాలా మంచి నాక్స్ ఆడాడు. అండ్ అంతకుముందు ఇంగ్లాండ్తో కూడా చాలా మంచి నాక్స్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అతన్ని ఓపెనింగ్ చేస్తేనే బాగుంటుంది. వేరే యశస్వి జైస్వాల్ విషయానికి వచ్చేస్తే ఇతని గురించి పెద్దగా మాట్లాడుకోనక్కర్లేదు. కీలకమైన ఓపెనర్గా అయితే దిగుతూ ఉన్నాడు కదా. ఈ 2024 క్యాలెండర్ ఇయర్లో హైయెస్ట్ రన్స్ చేసిన సెకండ్ ఇండియన్, 1478 రన్స్ స్కోర్ చేసి హైయెస్ట్ రన్స్ చేసిన ఇండియన్స్ ఇన్ సింగిల్ క్యాలెండర్ ఇయర్లో అతను సెకండ్ ప్లేస్లో అయితే ఎండప్ చేశాడు. అందుకనే ఇతను మటుకు మనకి ఈ సిరీస్లో చాలా కీలకంగా అవబోతున్నాడు. ఇక నెంబర్ 3 విషయానికి వచ్చేస్తే సాయి సుదర్శన్ని కాదనుకొని కరుణ్ నాయర్ని తీసుకున్నాం. దీనికి గల కారణం ఏంటి అంటే అతని రంజీ ట్రోఫీ అండ్ విజయ్ హజారా ట్రోఫీలో చేసిన స్టాట్స్ చూసినా తెలిసిపోతుంది. రంజీ ట్రోఫీలో క్లోజ్ టు 850 రన్స్ ఏమో చేశాడు. అండ్ విజయ్ హజారా ట్రోఫీలో కూడా 700+ రన్స్ స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా రెండిట్లోనూ ఏమాత్రం తక్కువ లేదన్నట్లు. రంజీ ట్రోఫీ టెస్ట్ ఫార్మాట్లో జరిగినా కూడా 1 డే స్ట్రైక్ రేట్ ఉంది. 1 డే ఫార్మాట్లో T20 స్ట్రైక్ రేట్ ఏం కాదులేండి, 1 డే స్ట్రైక్ రేటే మెయింటైన్ చేశాడు. క్లోజ్ టు 9 సెంచరీలు ఉన్నాయి 2 ట్రోఫీస్లోనూ కలిసి. సో ఇలాంటి ఫామ్లో ఉన్నప్పుడు కరుణ్ నాయర్ సేవల్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. అండ్ గతంలో 3 సెంచరీ దేని మీద వచ్చింది, ఇంగ్లాండ్ పైన కదా. పిచెస్ వేరైనప్పటికీ టీం సేమ్గానే ఉంటుంది. క్లోజ్ టు 13 years ఆఫ్ టెస్ట్ క్రికెట్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సాయి సుదర్శన్ని కాదనుకోనే కరుణ్ నాయర్ని ఎంపిక చేశాం. సాయి సుదర్శన్ కూడా చాలా బెటర్ ప్లేయరే. ఈసారి ఆరెంజ్ క్యాప్ కంటెన్షన్ లిస్ట్లో ఉన్నాడు. బట్ అయినప్పటికీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్కే పెద్ద పీట వేస్తూ ఇనీషియల్ మ్యాచెస్కి కరుణ్ నాయర్ని కన్సిడర్ చేశాం. ఇక నెంబర్ 4 విషయానికి వచ్చేస్తే శుభ్మన్ గిల్ మన క్యాప్టెన్, దీనికి రీజన్లు అవసరం లేదు. నెంబర్ 5లో రిషబ్ పంత్ మన వైస్ కెప్టెన్. ఇతను వద్దు అని నా దగ్గర చాలా రీజన్లు ఉన్నాయి, బట్ మా ఎడిటర్ అండ్ మా కో పార్ట్నర్ వాటన్నిటిని మింగిపడేశారు. అందుకనే వాటి గురించి ఇక్కడైతే డిస్కస్ చేయట్లేదు. ఇక నెంబర్ 6 విషయానికి వచ్చేసి రవీంద్ర జడేజా, నెంబర్ 7లో నితీష్ కుమార్ రెడ్డి. వీళ్ళిద్దరూ మనకు చాలా కీలకమైన ఆల్రౌండర్స్, ఇందులో నో డౌట్స్. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి విషయానికి వచ్చేస్తే BGT ట్రోఫీలో చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మోస్ట్ టెస్టింగ్ పిచ్చెస్ ఉన్న ఆస్ట్రేలియాలో కూడా అతను మిడిల్ ఆర్డర్లో వచ్చి సెంచరీ స్కోర్ చేశాడు. మన ప్రపంచ స్థాయి బ్యాటర్లు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాటర్లు తడబడ్డా కూడా ఇతను మటుకు సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్గా ఫినిష్ చేశాడు ఇండియా తరపు నుంచి. అందుకని
రీసెంట్ ఫామ్ ఐపీఎల్లో బాగా లేకపోయినా కూడా ఇది డిఫరెంట్ బాల్ గేమ్ కాబట్టి నితీష్ కుమార్ రెడ్డిని అలాగే ప్లేయింగ్ లెవెన్లో కొనసాగిస్తున్నాం. ఇక నంబర్ 8 విషయానికి వచ్చేస్తే శార్దుల్ ఠాకూర్ ఈసారి రంజీ ట్రోఫీలో అద్దరగొట్టాడని చెప్పాలి. 9 మ్యాచెస్లో 505 రన్స్ స్కోర్ చేశాడు, 34 వికెట్స్ తీసుకున్నాడు. అందుకనే ఇతను మటుకు నంబర్ 8లో తప్పకుండా ఉండాలి. ఇంగ్లాండ్లో కూడా ఇప్పటికే చాలా మంచి నాక్స్ ఆడాడు. బ్యాటింగ్లో ఒక 67 రన్స్ ఉన్నాయి సింగిల్ ఇన్నింగ్స్లో, అదొకటే బాగా గుర్తుంది నాకు. ఇక దాంతోపాటు బౌలింగ్లో కూడా బాగానే వేసాడు, కానీ మరి చెప్పుకోదగ్గ అయితే ఏం పర్ఫామ్ చేయలేదు. బట్ రీసెంట్ ఫామ్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. తన కెరియర్లోనే పీక్ ఫామ్లో ఉన్నాడు. సో ఇతన్ని కూడా కరుణ్ నాయర్ లాగానే కన్సిడర్ చేసి ఇప్పుడున్న ఫామ్ని కనుక యూజ్ చేసుకుంటే మనం ఈ టెస్ట్ సిరీస్లో పై చేయి సాధించడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇక మన ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్స్ సంగతి ఏంటి అంటే జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ అండ్ హర్షదీప్ సింగ్. సో హర్షదీప్ సింగ్ ఎందుకు అంటే జహీర్ ఖాన్ రిటైర్ అయినప్పటి నుంచి మనకు 3 ఫార్మాట్లో ఆడే ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దొరకలేదు. హర్షదీప్ సింగ్ కనుక గ్రూమ్ చేసుకుంటే అది చాలా యూజ్ అవుతుంది. ఆల్రెడీ T20 ఇంటర్నేషనల్స్లో 100 వికెట్స్ ఘనతను కూడా సాధించేశాడు. సో ఇలాగే టెస్ట్ క్రికెట్లో డెబ్యూ చేయించి కొనసాగిస్తే కనుక ఇక్కడ కూడా అతి కొద్ది కాలంలోనే ఈజీగా 100 వికెట్స్ అయితే తీసుకోగలడని నా పర్సనల్ ఒపీనియన్. ఇక జస్ప్రీత్ బుమ్రా గురించి పెద్ద డిస్కషన్లు అక్కర్లేదు. బట్ అహెడ్ మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఎందుకు అంటే మా ఎడిటర్ మిస్టర్ 3D శంకర్ అండ్ దాంతోపాటు మా కో పార్ట్నర్ ఇక్బాల్ శర్మ గారు చెప్తున్నది ఏంటంటే మహమ్మద్ సిరాజ్ రీసెంట్ ఫామ్ అంత గొప్పగా లేదు, బీజీటీలో కూడా గొప్పగా ఏం బౌలింగే లేదు. సో స్టాట్స్ అయితే బాగానే ఉన్నాయి. 27 మ్యాచెస్లో 73 వికెట్స్ తీసుకున్నాడు. అయినా కూడా ప్రసిద్ధ్ కృష్ణ ఐపీఎల్లో క్లోజ్ టు 20 వికెట్స్ తీసి పర్పుల్ క్యాప్కి దగ్గరగా ఉన్నాడు. సో అలాంటప్పుడు ఆ ఫామ్ని యూజ్ చేసుకోవాలి కదా. మహమ్మద్ సిరాజ్ ఎందుకని ఆర్గ్యూ చేసి మరీ ప్రసిద్ధ్ కృష్ణ అయితే ఇంక్లూడ్ చేశారు. బట్ నాకు మటుకు మనసులో మహమ్మద్ సిరాజే ఉన్నాడు అహెడ్ ఆఫ్ ప్రసిద్ధ్ కృష్ణ. సో మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ తెలియజేయండి. ఇది వీడియో మరిక్షణాలు కలుసుకుందాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.